ఏంటి ఎవ్వరికి ఊహనందని రీతిలో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే తప్ప అన్నీ కూడా ఆయన 10-15 స్థానాలను చెప్పుకొచ్చాయి. కానీ ఈరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక ఎయిత్ వండర్ లాగా విజయ్ దూసుకొచ్చారు. ఏ ఫ్యాక్టర్స్ ఆయన కలిసి వచ్చాయి, ఏం జరిగి ఉండొచ్చు, చివరాకరణ పబ్లిక్ ఈవీఎం వరకు వెళ్ళిన తర్వాత బటన్ నొక్కే సమయానికి ఏం ఫ్యాక్టర్ ఆయనకి ఎక్కువ కలిసి వచ్చింది? మనోజ్, నిజానికి ఒక సునామీ అని చెప్పాలి, రాజకీయ సునామీ సృష్టించాడు దళపతి విజయ్. ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 9 నెలలకే పార్టీని విజయ పథంలో నడిపించి అధికారంలోకి తీసుకురాగలిగాడు. ఎన్టీ రామారావు తర్వాత 16 నెలలకే పార్టీ పెట్టిన 16 నెలలకు 2024 సెప్టెంబర్లో పార్టీ అనౌన్స్ అయింది. ఆ తర్వాత 16 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత దళపతి విజయ్కి దక్కుతుంది. నిజానికి ఇది ఎవరూ ఊహించలేదు. ఇంతకుముందు కూడా ఒక అనలిస్ట్ చెప్తున్నారు, దాదాపు వచ్చిన 90% అనలిస్టులు కూడా 90% సర్వేలు కూడా డిఎంకేకు అనుకూలంగా సర్వేలు తీర్పు చెప్పినాయి, డిఎంకే అధికారంలోకి రాబోతుందని. కానీ ఒకే ఒకటి చెప్పింది ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా మాత్రమే, దళపతి పార్టీ టీవీకే వీళ్ళు మాత్రమే ఇప్పుడు అధికారంలోకి రాబోతుందని చెప్పిన ఒకే ఒక సర్వే అని మనకు చెప్పాలి. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ సర్వే జరిగింది మాత్రం ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఇచ్చింది. ఎందుకు ఒక సునామీ ఎలా సాధ్యమైంది విజయ్కి? ఎలా? నిజానికి ఎవరు ఊహించని విధంగా, నిజానికి అప్పుడు ఎన్టీఆర్ గెలుస్తాడనే విషయం చాలామంది ముందే చెప్పారు, అది పబ్లిక్లో కనిపించింది. కానీ విజయ్ విషయంలో ఎవరు ఊహించలేదు. దానికి ప్రధాన కారణం ఏంటి? మీరు అడిగినట్టు ప్రధానంగా ఏ కారణం చేత విజయ్ అధికారంలోకి రాగలిగాడంటే మీకు స్పష్టంగా మొట్టమొదటిగా చెప్పాలనుకుంటుంది జెన్ జీ, కొత్త జనరేషన్. ఏదైతే ఇప్పుడు ఒక ఏజ్ ఫ్యాక్టర్గా చూడండి, మిగతా ఇప్పుడున్న స్టాలిన్ కానీ, స్టాలిన్ 70+, అట్లాగే పళనిస్వామి ఎవరైతే ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారో ఆయన కూడా 70+. ఒక్క విజయ్ మాత్రమే 51 ఇయర్స్ ఓల్డ్ విజయ్ ఒక యూత్కి ఐకాన్గా మారాడు. జెన్జీ ఒక కొత్త తరహా రాజకీయ నేత కోరుకుందో వాళ్ళందరూ కూడా మాకు విజయ్ కావాలి అని కోరుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తమిళనాడులో చూస్తే ఇప్పుడు 18 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉన్న ఓటర్లు 1.22 అంటే దాదాపు 21% ఓట్లందరూ కూడా యూత్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విజయ్ మాకు కావాలి, విజయ్ లాంటి రాజకీయ నాయకుడు కావాలని కోరుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న రాజకీయాలు ఏదైతే ఉందో దానితో వాళ్ళు విసిగిపోయారు. ఒక విండిక్టివ్ పాలిటిక్స్, ఒక ప్రతీకార రాజకీయాలు ఏదైతే జరుగుతున్నాయో తమిళనాడులో వాటిని అసహించుకుంటున్నారు తమిళ ప్రజలు, ముఖ్యంగా తమిళనాడులో ఉన్న యూత్. మనకు తెలుసు అంతకుముందు కరుణానిధి అధికారంలో ఉన్నప్పుడు జయలలితనే అసెంబ్లీలోనే పట్టపగలో నిండు సభలో ఆమె చీరలాగి అవమానపరిచిన సంఘటన మనం చూసాం. ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధిని అర్ధరాత్రి పూట పంచె ఊడదీసి సైతం పోలీసులు లాక్కెళ్ళి జైల్లో పెట్టిన సంఘటన చూస్తాం. ఇలా ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, అయితే నువ్వు లేదంటే నేను అధికారంలో ఉంటే నిన్ను అవమానిస్తాను, జైల్లో పెడతాను, నువ్వు అధికారంలో ఉంటే నన్ను జైల్లో పెట్టు, ఇలాంటి ఒక ప్రతీకార రాజకీయాలు ఎక్కడైతే అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయో అలాంటి దాన్ని తమిళనాడు ప్రజలు ముఖ్యంగా యూత్ జెన్ జీ వాళ్ళు అసహించుకున్నారు, దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి అక్కడ విజయ్ ఒక ఘన విజయం సాధించగలిగాడు. అట్లాగే మీకు ఇంకో విషయం చెప్పాలి, 1967 తర్వాత ఎప్పుడైతే డిఎంకే పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఇంకొక పార్టీకి అవకాశమే లేదు. అయితే నువ్వు లేదా నేను దాదాపు 6 సార్లు డిఎంకే అధికారంలోకి వస్తే 7 సార్లు ఏఐడిఎంకే, రెండు కూడా అంతే. ద్రవిడ మున్నేట్ర కజగం లేదంటే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం, ఈ రెండు అధికారాన్ని నువ్వు నేను అని పంచుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. వాళ్ళు తీసుకునేవైతే ఈ ప్రతీకార రాజకీయాలు అనేది తమిళ ప్రజలు ముఖ్యంగా యూత్ని వాళ్ళకి ఆ రెండు పార్టీలను కూడా దూరం చేసాయని చెప్పాలి. అందుకనే ఇప్పుడు ఆ యూత్ అక్కడ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక లాస్ట్ 5-6 రోజుల్లో అక్కడ ఎలక్షన్ సినారియో మొత్తం మారిపోయింది. కొన్ని వేల మంది, లక్షల మంది యూత్ విజయ్ పార్టీకి సంబంధించిన టీషర్ట్లు ధరించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎలక్షన్లలో క్యాంపెయిన్లో పాల్గొనడం, నిజంగా పోలింగ్ రోజు కూడా వాళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని చూసాం. అప్పటి నుంచే టీవీకే విజయం సాధిస్తుందనే ఒక చర్చ మొదలైంది. అంతకుముందు నిజానికి డిఎంకే గెలవటం 100% షూర్ అనుకున్న పరిస్థితి నుంచి టీవీకే గెలుస్తుందా అని చాలా మంది అనలిస్టులు మనతో జాయిన్ అయినప్పుడు చెప్తున్నా, యాక్సెబిలిటీ లేదు. విజయ్ ఎక్కడ కూడా డైరెక్ట్గా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఓ ధర్నా చేయలేదు, రోడ్డు మీదకి వచ్చి కూర్చోలేదు, రాస్తా రోకో చేయలేదు, పబ్లిక్లో ఆమె నిరాహార దీక్ష కూడా చేయలేదు, పబ్లిక్ కోసం ఫైట్ చేయలేదు. ఒక మెయిన్ సోషల్ కాజ్ అనేది ఎక్కువగా అనిపించలేదు. బట్ వాట్ ఫ్యాక్టర్స్ మీద ఆయన ఎలా అట్రాక్ట్ చేసి సినిమా ప్రభావంతోనే ఈ జెన్జీ మొత్తం అట్రాక్ట్ అయింది అనుకోవాలా? నిజానికి సినిమా ప్రభావం ఉంది. మనకు తెలుసు రజనీకాంత్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న సినిమా హీరో
విజయ్. నిజానికి ఇప్పుడు చూస్తే రజనీకాంత్ కన్నా కూడా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన విజయ్కే. అయితే ఇక్కడ కేవలం సినిమాకు సంబంధించిన అభిమానం మాత్రమే కాదు, సీరియస్ పాలిటిక్స్ విషయంలో కూడా అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు అక్కడ యూత్. ఎందుకంటే అక్కడ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, డిఎంకే ఏఐడిఎంకేతో వాళ్ళు విసిగిపోయి ఉన్నారు అక్కడి ప్రజలు, ముఖ్యంగా యూత్. ఆ తర్వాత విజయ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు చెప్తాను, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. విజయ్ మొట్టమొదటిసారి ఏ పార్టీతోనూ